మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను సిపిఐ ఎంఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఖండించారు. కస్టడీలో ఉన్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలని, జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని కోరారు. ఇది కేవలం ఆదివాసీలు అడవుల నుంచి గెంటివేసే ఆపరేషన్ కాగరని, అడవుల్లోనే సంపదను విదేశీ కంపెనీలకు అప్పగించే ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ఒకవైపు చర్చలు జరపాలని, లొంగిపోవాలని కోరుతూనే రెండో వైపు వాళ్ళ అదుపులో ఉన్న వాళ్ళని కాల్చి చంపడం ఏ మేరకు రాజనీతో చెప్పాలని డిమాండ్ చేశారు. బోటకపు ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికే కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నారు, వాళ్ళను కూడా కోర్టులో హాజరుపరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతిమ యుద్ధం పేరుతోటి మార్చి 31 లోపల రూపుమాపుతామనే పేరుతోటి చట్ట వ్యతిరేకంగా చట్టబద్ధంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు చట్టాన్ని ధిక్కరించి తమ ఇష్టానురీతిగా పాలన పరిపాలిస్తూ ఫ్యాసిస్ట్ పద్ధతిలో పాలన సాగిస్తూ చట్టాలను ధిక్కరిస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో, దేశంలో నక్సలైట్లని అణిచివేయాలని, మరి అడవిలో నుంచి వాళ్ళని తీసేస్తే మరి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని విదేశీ సంస్థలకు అప్పజెప్పాలని ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజున నక్సలైట్లని, లొంగిపోయిన వాళ్ళని కొంతమందిని దగ్గరికి చేర్చుకొని మరి కొంతమందిని సమాచారం సరిగ్గా ఈయనటువంటి వారిని ఎన్కౌంటర్లు చేస్తాం చాలా దుర్మార్గం. మరి ఈ రోజున ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ నక్సలైట్ల మొత్తాన్ని కూడా కోర్టులో సరెండర్ చేయాలని, మరి అదేవిధంగా హిడ్మా మీద జరిగినటువంటి ఎన్కౌంటర్ని సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.